అధ్యక్ష, మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గవర్నర్ ప్రసంగం అనేది ఒక సంవత్సర కాలం పాటు సాగిన కార్యకలాపాల సారాంశం. అది అన్నింటి గురించి మాట్లాడటం ఈ స్వల్ప వ్యవధిలో సాధ్యం కాదు కాబట్టి ఒక 2-3 మాత్రమే నేను పరిమితం కాదలిచిన. ప్రధానంగా ఉపాధి అనే అంశము ఇందులో చాలా కీలకమైనటువంటిది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగింది. అందులో నియామకాలు అనేవి చాలా కీలకం. చాలామంది పిల్లలు రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఆ రాష్ట్రం ఏర్పడటం లేదనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డాం. కానీ ఆ పరిష్కారం అనేది మనకు 10 ఏళ్ల కాలం పాటు దొరకలేదు. వాస్తవానికి మేము చాలామంది బయట ఉన్నటువంటి పౌరవేదికలు చాలా ఈ అంశం పైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా చర్చ చేసినాయి. ఈ చర్చ ఎందుకు చేయవలసి వచ్చిందంటే, మరొక సంవత్సరం గడిచిన తర్వాత కూడా నోటిఫికేషన్లు రాలేదు, ఉద్యోగాల కల్పన జరగలేదు. జరగకపోయేసరికి హరగోపాల్ సార్ లాంటి వాళ్ళనే ఘెరావు చేసిండ్రు చాలా చోట్ల. సార్తో పాటు నన్ను కూడా ఒకసారి సందర్భంలో ఘెరావు చేసిండ్రు. ఉద్యోగాలు వస్తాయన్నారు, ఇంకా రావటం లేదని. అట్లా చాలా కాలయాపన జరిగిపోతున్న సమయంలో మళ్ళీ ఎక్కడ ఆత్మహత్యలు జరుగుతాయనేటువంటి ఆవేదనతో ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాదులోనే జరిగింది. చాలా చర్చ జరిగింది. దాంట్లో ఎన్ఆర్ఐలు వచ్చారు. ఈ శిక్షణా రంగంలో ప్రత్యేకించి ఉద్యోగ కల్పన విషయంలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, గల్ఫ్ బాధితులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు. ఒక రోజంతా చర్చ జరిగిన తర్వాత స్థూలంగా ఒక అభిప్రాయానికి రావటం జరిగింది. రాష్ట్రంలో సుమారు 3వ వంతు జనాభా యువత. అంటే మరి వాళ్ళ ఉపాధి కల్పన గురించి పట్టించుకోకపోవటం అంటే మొత్తంగానే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని, ఒక కీలకమైన సమస్యను నిర్లక్ష్యం చేసినట్టయితుంది అని గుర్తించటమే కాక, నిరుద్యోగం అనేది వ్యక్తిగతమైన విషయం కాదు, ఇది సామాజిక బాధ్యతగా దాన్ని చూడాలని కూడా ఆ రోజుల్లో అందరూ ఒక అభిప్రాయానికి రావటం జరిగింది. అంతేకాకుండా మూడో అభిప్రాయం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చాలా కీలకం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక వ్యక్తిగత అభివృద్ధికి, సామాజిక అభ్యున్నతికి దారితీస్తుంది. కాబట్టి అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా కీలకం, వాటిని భర్తీ చేయాలి. అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల వల్ల సమస్యకు పరిష్కారం దొరకదు. బయట ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి. అందుకు గాను చిన్న సూక్ష్మ పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వాలి. తర్వాత కావలసినటువంటి నైపుణ్యాన్ని పిల్లలకు అందించాలి. ఇవన్నీ సాధించుకోవటానికి ఒక ప్రయత్నం జరగాలని విస్తృతమైనటువంటి ఒక ప్రచార నిర్ణయానికి వచ్చి, ఆ నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేయటం జరిగింది. ఆ తర్వాత దానిపైన సమస్య పరిష్కారానికి ఆందోళనలు కూడా జరిగినాయి. ఇవన్నింటి నేపథ్యంలోనే ఇవాళ వర్తమానాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది. మరి అప్పటి ముఖ్యమంత్రి గారు సభలో 2014లోనే రాష్ట్రంలో 1,07,000 ఖాళీలను ప్రభుత్వం తక్షణం గుర్తించింది. ఆ ఖాళీల భర్తీ 3 ఏళ్ల లోపల పూర్తి చేస్తామని చెప్పి వారు సభలో ప్రకటించారు. కానీ ఆ ఖాళీల భర్తీ కూడా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా చాలా కీలకమైన సమస్యలు. రాష్ట్రంలో దాదాపు నాకు తెలిసి ఒక 170 మంది విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలకు ఇది కారణమైంది, దారితీసింది. వీటన్నింటి నేపథ్యంలో ఇవాళ మనం వర్తమానంలోకి రావాల్సి ఉంది. ఈ 1,07,000 ఉద్యోగాల్లో భర్తీ ఎన్ని చేసిండ్రో అని మేము పదే చాలాసార్లు దాని గురించి ఆలోచన చేసినాం, లెక్కలు తీసినాం. లెక్కలు తీస్తే దాదాపు 10 సంవత్సరాల పాలనలో 81,617 ఉద్యోగాలు, సుమారుగా కొంచెం అటు ఇటుగా 81,617 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయినాయి. 2018 నుంచి 2022 దాకా ఒక్క నోటిఫికేషన్ రాలేదు, ఒక్క భర్తీ కూడా జరగలేదు.
2017 18 నుంచి 2018 నుంచి నేను చెప్తున్నా 22 దాకా ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ రాలేదు. మొత్తంగా 23లో నోటిఫికేషన్లు జారీ అయినాయి. 23లో జారీ అయినటువంటి మొత్తం నోటిఫికేషన్లు సుమారుగా 26 అయినాయి. 26 నోటిఫికేషన్లు 23లో జారీ అయితే అందులో 15 పరీక్షా పత్రాలు లీక్ అయినాయి. 7 పరీక్షలకైతే పరీక్షలు జరగకముందే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఇవన్నీ లీక్ కావటం చేత మొత్తానికి ఆ పరీక్షలన్నీ కూడా రద్దయిపోయాయి. జరిగిన మిగతా పరీక్షలు కూడా అది రకరకాలైనటువంటి కారణాల చేత, సమస్యల చేత ఆ పరీక్షల నిర్వహణ జాప్యం కావటం, మొత్తానికైతే రెండవ దఫా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేకపోయారు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మనకు వాస్తవానికి ఖాళీలకు సంబంధించిన లెక్కలు పదే ముందుకొచ్చినాయి. ఆ రోజు పే రివిజన్ కమిషన్ వారు కూడా లెక్కలు తీసి చెప్పిండ్రు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. కానీ ఆ ఉద్యోగాల భర్తీ కోసం ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వమే రెండవ దఫా మళ్ళీ ఒకసారి 2022లో ప్రకటన చేసింది. 89,000 ఉద్యోగాల భర్తీకి మేము ప్రయత్నం చేస్తామని కూడా అప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రకటన చేసినప్పటికీ కూడా ఆ ఉద్యోగాలు కూడా మళ్ళీ భర్తీ కాలేకపోయాయి. ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యం అందరం కూడా పదే ఏం కోరుకున్నామంటే, కేరళ లాంటి రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి. ఖాళీలు తలెత్తగానే వాటిని గుర్తించాలి. ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖాళీలను భర్తీ చేయాలి. రెండవది అందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఒక క్యాలెండర్ ప్రకటించాలి. ఒక క్యాలెండర్ ప్రకటించాలని కోరుకున్నాం. ఆ క్యాలెండర్ ప్రకటన జారీ కాలేదు. మూడవది అందరం ఆ రోజుల్లో డిమాండ్ చేసింది ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా నైపుణ్య శిక్షణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి అని. ఇవన్నీ ఏవి పెద్ద ఖర్చుతో కూడుకున్న పనులేమీ కావు. ప్రభుత్వం విధిగా చేయవలసినటువంటి పనులే. ఒక ఉద్యోగాల కోసమే ప్రత్యేకంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో దీనికి ప్రాధాన్యతనివ్వటం అనేది చాలా కీలకం. వాస్తవానికి లెక్కలు తీస్తే సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ రంగ సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ, కొత్తగా ఏర్పడిన జిల్లాలను కానీ దృష్టిలో పెట్టుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇవేవి కూడా భర్తీ జరగలేదు, భర్తీకి నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఒక్క సంవత్సరంలోనే 55,000, 56,000 ఉద్యోగాలు భర్తీ చేయటం. మొత్తం డేటా ఇస్తాను, ఏది కూడా గాలి మాటలు మాట్లాడటం లేదు. మధు గారు, అధ్యక్ష, డోంట్ రన్నింగ్ కామెంటరీ ప్లీజ్. వారు చెప్పింది మీరు మాట్లాడతాడు మాట్లాడండి. ఏందా రోజు నీది న్యూసెన్స్ చేస్తున్నావు ప్రతిసారి. ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు మీరు కౌంటర్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. ప్రతి దానికి ఎవరు మాట్లాడితే కూడా క్రాస్ టాక్ చేయడం ఏంటి? ప్లీజ్. అధ్యక్ష, అన్నింటి మీద 1-2 సార్లు సమాచారాన్ని పరిశీలించిన తర్వాతనే, ఈ సభకున్న గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే ఈ గణాంకాలు ఇవాళ ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఇందులో ఏ ఒక్కటి కూడా తప్పు లేదు. అన్నిటికన్నీ కూడా 100% సరి అయినటువంటి గణాంకాలే. దీనిపైన నేను అధ్యక్షుల వారి ముందు మొత్తం గణాంకాలు కూడా ఉంచుతాను. మీరు కావాలంటే వాటిని వెరిఫై చేసుకోవచ్చు. దాంట్లో ఇంకా అభ్యంతరాలకు తావు లేదు, అవకాశం కూడా ఉండదని నేను స్పష్టంగా ప్రకటించదలిచాను. చాలా కీలకమైన అంశం. చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, సూసైడ్ నోట్స్ రాసి వెళ్ళిపోయినారు. తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా కీలకం. ఆ ఉద్యోగం అనేది మనిషి అభివృద్ధికి దారితీస్తుంది. ఎక్కడో కూలీనాలి చేసుకునే కుటుంబంలో ఒక పిల్లగానికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క హోదా పెరిగిపోతుంది. మేము మంచిర్యాలలో చూసేది, సింగరేణిలో ప్రయాణం చేసినప్పుడు, ఆ సింగరేణిలో ఉద్యోగం వచ్చిన కుటుంబాలకి ఒక పెద్ద పాస్పోర్టు జీవితంలో ఔన్నత్యానికి. వాళ్ళు పిల్లల్ని చదివించుకోగలిగారు, తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించగలిగారు, కొంత భూమి కొని వాళ్ళకు కూడా బతుకుదెరువు అవకాశాలు పెంచగలిగారు. ఇది మామూలుగా సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక సామాజిక మార్పుకు, సామాజిక అభ్యున్నతికి చాలా కీలకం. అటువంటి కీలకమైన ఉద్యోగాల విషయంలో ఎటువంటి సందర్భాల్లో గత 10 సంవత్సరాల్లో ఏ నిర్లక్ష్యం అయితే మనం చూసినామో ఆ నిర్లక్ష్యం కొనసాగటానికి వీల్లేదు. ఇవాళ 55,000 ఉద్యోగాలు ఇచ్చారు. మేము ప్రభుత్వానికి చేసే ఒక సూచన ఏంటంటే,
కేరళ మాదిరిగా మన దగ్గర కూడా చట్టం తెచ్చి ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాది భర్తీ చేయడానికి పూనుకోవటం మంచిది. మరి ఈ ప్రభుత్వం రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి మరి వాళ్ళ ఏ ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించటం, సమస్యలు లేకుండా రిజల్ట్స్ విడుదల చేయటం, ఇవన్నీ కూడా నా దృష్టిలో చాలా కీలకమైన శుభకరమైనటువంటి పరిణామాలు. దానికి తప్పకుండా ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ ఈ ప్రయత్నం ఇంకా వేగంగా ముందుకు కొనసాగాల్సిందిగా కూడా నేను అభ్యర్థిస్తున్నా. చాలా కీలకం ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల విషయంలో కూడా నిర్లక్ష్యం తగదు. ఇక్కడ మనకు పోయిన 10 సంవత్సరాల్లో సుమారు 50,000 అదనపు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో వచ్చినాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఐటీ రంగంలో ఒక 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అవన్నీ కూడా స్థానికులకు ఏం దక్కట్లేదు. స్థానికులకు దక్కే విధంగా ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి గురించి కూడా మనం ప్రత్యేకించి ఏదైనా ఒక సందర్భంగా సభ చర్చ చేసి ఒక ప్రతిపాదన తయారు చేస్తే కూడా బాగుంటుందనేది నా సూచన అధ్యక్ష. ఈ ప్రైవేట్ రంగంలో కూడా ఇంకా ఉపాధి కల్పన కోసం చిన్న సూక్ష్మ పరిశ్రమలను పెంచాలి, వ్యవసాయ అనుబంధ రంగాల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న విధంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ రాష్ట్రంలో చాలామంది పెద్దలు ఈ హైదరాబాదు బస్తీలు సర్వే చేసిన తర్వాత 30% మంది పిల్లలు ఇవాళ డ్రగ్ అడిక్ట్స్గా మారిపోతున్నారని లెక్కలు చెప్తున్నారు. మరి అది చాలా భయంకరమైనటువంటి పరిణామమే ఇది. ఈ పరిణామానికి పరిష్కారం ఉద్యోగ కల్పనలో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ఉద్యోగ కల్పన ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ కోసం ఇవాళ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేరళ మాదిరిగా చట్టం తీయగలిగితే అది ఇంకా మన మార్పులకు ఈ మార్పులు పటిష్టపడటానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ప్రైవేటు బయట వ్యవసాయ పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పన విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నైపుణ్యాభివృద్ధి కోసం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుతూ రెండవ రంగం ప్రధానంగా విద్యారంగం. ఈ విద్యారంగంలో వాస్తవానికి జరిగింది ఏంటంటే సంపూర్ణంగా ఈ విద్యారంగం ఒక నిర్లక్ష్యానికి దాంట్లో కూడా ఒక నిర్లక్ష్యం అనేది జరిగింది. నిజానికి 2 రంగాలను ప్రత్యేకంగా ఎంచుకోవటానికి కారణం ఏమిటంటే అధ్యక్ష, చాలా పౌరవేదికలు కృషి చేసినాయి, ఆ రంగాల అభివృద్ధి కోసం సూచనలు చేసినాయి. మన దగ్గర ఉన్న ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే నాణ్యతలు పడిపోయినాయి. ఇవాళ 36 రాష్ట్రాల్లో మనం 35వ స్థానానికి చేరుకున్నాం. అభ్యాసన స్థాయిలు అనేవి చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. వాటిని మెరుగుపరుచుకోకపోతే రాష్ట్రం తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవటం అనేది వాళ్ళ కీలకమైన బాధ్యతగా తీసుకోవాలి. అందుకని ఇవాళ ఈ సమస్యకు మూల కారణం నిధులను పెంచాలి, రెండవది ఖాళీలను భర్తీ చేయాలి. అయితే అవి మాత్రమే చాలవు. నిరంతరం అక్కడ ప్రమాణాలను, విద్యా ప్రమాణాలను పెంచడానికి కూడా చర్యలు తీసుకోవాలి. స్కూలు విద్య అనేది పూర్తిగా ప్రైవేట్ పరమైపోయింది. సుమారు 58% ప్రైవేటు విద్యకు వెళ్ళిపోతున్నారు. 4,50,000 సుమారుగా రెసిడెన్షియల్ స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు తప్ప ప్రభుత్వ విద్య అనేది ఒక ప్రత్యామ్నాయంగా చూడలేకపోతున్నారు. పెద్ద ఎత్తున ప్రైవేటు విద్యా సంస్థల వైపు దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ప్రాథమిక విద్యలోనైతే 65% మంది మరి ప్రైవేటు విద్య వైపు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ఎందుకంటే మొత్తం భారతదేశంలోనే విద్య మీద తల్లిదండ్రులు ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారిపోయింది. ఇక డిగ్రీ విద్యకు వస్తేనైతే 85% ప్రైవేట్ రంగంలోనే ఉంది. ఆ విద్య, ప్రభుత్వ విద్య ఒకప్పుడు హైదరాబాదు డిగ్రీ విద్యకు చాలా పెద్ద ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణేనో, ఢిల్లీకో వెళ్ళి చదువుకోవలసిన దుస్థితి ఏర్పడ్డది. ఆ స్థితి నుంచి డిగ్రీ విద్యను పునరుద్ధరించాలి, యూనివర్సిటీలను బాగు చేయాలి. వైస్ ఛాన్సలర్ల నియామకం నెలల తరబడి వాయిదా వేయటంతో కలిగిన అనర్థాలు మేము సాక్ష్యం చూసినాం కూడా ప్రత్యక్షంగా. అట్లాంటి సమస్యలు తలెత్తినాయి. ఒక సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్ల నియామకం అనేది ఇవాళ సమస్యల పరిష్కారానికి ఒక చొరవ అయితే అక్కడ కనబడుతూ ఉన్నది. అయితే ఇవాళ చాలా కీలకం. అది ఒకటే కాదు, ఇవాళ మొత్తం మీదనైతే ఖాళీలను భర్తీ చేయటం మాత్రమే కాదు, ఇవాళ విద్యారంగంలో నాణ్యతను పెంచడానికి ఒక కమిషన్ను వేయటం చాలా మంచి జరిగింది.
ఈ కమిషన్ విషయంలో ప్రధానంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకు ఈ వివిధ పౌరవేదికలకు మధ్యన అది ఒక అనుసంధానకర్తగా వ్యవహరించగలుగుతున్నది. బయట ప్రజల నుంచి వచ్చే సూచనలన్నింటినీ స్వీకరించి ఈ కమిషన్ వాటిని ప్రభుత్వానికి అందజేయగలుగుతున్నది. లోతుగా అనేకమైన విద్యారంగ సమస్యలు, ప్రత్యేకించి భోజనంలో తలెత్తుతున్న సమస్యలను పరిశీలించి వాళ్ళు వివరమైన నివేదిక ఇవ్వగలిగారు. ఇవాళ చాలా కీలకమైందంటే మెస్ ఛార్జీలు పెంచగలిగింది ఈసారి ప్రభుత్వం. అది చాలా మంచి పరిణామం. మెస్ ఛార్జీలు పెంచడం ఒకటే కాదు, మెస్కు కావలసిన సిబ్బందిని కూడా మనం పెంచగలిగితే ఇంకా మెరుగైనటువంటి మధ్యాహ్న భోజనం అందించగలం. పోషకాహార లోపం కలిగినటువంటి మన దేశంలో మధ్యాహ్న భోజనం చాలా కీలకం. ఆ మధ్యాహ్న భోజనం సకాలంలో పోషకాహార విలువలతో అందించగలిగితే పిల్లల ఎదుగుదల చాలా బాగుంటుంది. అందరూ కూడా పోషకాహార నిపుణులు ఏం చెప్తారంటే మొదటి 2 సంవత్సరాల్లో వ్యక్తి ఎదుగుదలలో సగం ఎదుగుదల అప్పుడే జరుగుతుంది. ఆ కాలంలో కనుక మనం సరి అయిన భోజనం పెట్టగలిగితే వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా ఎదిగి మంచి పౌరులను మనం పొందగలుగుతాం. అది ఇవాళ మనం దృష్టి పెట్టవలసిన విషయం. వీటి మీద దృష్టి పెట్టి ఇలా పోషకాహార స్థాయిని పెంచడానికి చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా చాలా మంచి పరిణామాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అనేక సంవత్సరాల ప్రయాణం తర్వాత వీటి మంచి చెడును చూడగలుగుతున్నామని మీ ద్వారా నేను సభ ముందు ప్రత్యేకంగా చెప్పదలిచిన అధ్యక్ష. ఇట్లాంటిదే వ్యవసాయ కమిషన్ ఏర్పాటు కూడా. నిజానికి 2015లో మేము హైకోర్టుకు రైతుల ఆత్మహత్యల నివారణ కోసమని ఒక ప్రతిపాదన హైకోర్టు ముందు పెట్టినాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైనా వాద ప్రతివాదులు ఉండరు అధ్యక్ష. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ప్రభుత్వము చర్చ చేసి సమస్యను పరిష్కరించడానికి కోర్టు ఒక వేదికగా పనిచేస్తుంది. ఆ ఆలోచనతో అప్పుడు ఆత్మహత్యల మీద కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు వారు దానిపైన ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్యన ఒక చర్చను ఏర్పాటు చేశారు. సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ రోజు 40 రైతు సంఘాలు ఒక రోజంతా ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్తో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా రైతు కమిషన్ను వేయమని సూచన చేశారు. రైతు కమిషన్ రైతుల ఆదాయ భద్రతకు సూచనలు చేయగలుగుతుంది, రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజెప్పటానికి వేదికగా ఉంటుందని. కానీ అటువంటి వేదిక ఏది కూడా అప్పుడు ఏర్పడలేదు. ఇవాళ రైతు కమిషన్ ఏర్పాటు జరగటం అనేది ఒక మంచి పరిణామం. చాలా సందర్భాల్లో మేమే ప్రత్యక్షంగా చూస్తున్నాం. రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకోవటానికి అది ఒక అద్భుతమైన వేదికగా ఇవాళ ఏర్పడింది. చాలా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి అది ఒక వేదికగా నిలబడ్డది. నిన్ననే మనకు సభ ఉండబట్టి వెళ్ళలేకపోయినాం, కానీ మొన్న ఆ రోజు వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలకు సంబంధించి కూడా ఒక చర్చ వారు నిర్వహించడం జరిగింది. ఇది నా దృష్టిలో ప్రభుత్వానికి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి ఉండే అనేకమైన అవకాశాల్లో ఇది ఒక అదనపు అవకాశంగా కూడా పెంపొందుతుంది. ఇటువంటి వేదికలు ఏర్పాటు చేయటం అంటే ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సుదీర్ఘకాలం తెలంగాణలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, నిరుద్యోగ సమస్య అనేది పెండింగ్లో ఉన్న ఒక సమస్య. ఆ సమస్య పరిష్కారానికి పూనుకోవటం చాలా చాలా అవసరం. ఇవాళ ఇంకొక ప్రధానమైన ప్రయోగం ఏం జరుగుతున్నదంటే నేను పత్రికల్లో చదివిన ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. సామాజిక ఆర్థిక సర్వే ద్వారా వచ్చిన గణాంకాలను ఆధారం చేసుకొని వాళ్ళ జీవితాన్ని బాగు చేయటానికి, బతుకుదెరు అవకాశాలు పెంచడానికి మెరుగైనటువంటి విధానాలు తయారు చేయమని ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని. ఇట్లాంటి ప్రయత్నాలు వాళ్ళటి పరిస్థితిలో చాలా చాలా అవసరం. సరళీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా దృష్టి మొత్తంగా కార్పొరేట్ కంపెనీలకు మీద ఉన్నంతగా మనకు సాధారణమైన ప్రజల బతుకుదెరు అవకాశాల మీద ఉండట్లేదు. ఈ ఉండకపోవటం వల్లనే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్న 1% మంది ఆస్తులు పెరిగినంతగా దిగువన ఉన్న 50% మంది ఆస్తులు పెరగట్లేదు, అవి తరుగుతున్నాయి, అంతరాలు పెరిగిపోతున్నాయని చెప్పి ఆర్థిక నిపుణులు సర్వే చేసి తేల్చి చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే జరిగిన పరిణామాలు చాలా బాగున్నాయి. ఇంకా దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, ఉపాధి కల్పనను విస్తృతపరచడానికి ఇంకా ప్రత్యేకంగా చిన్న సూక్ష్మ పరిశ్రమల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా బలోపేతం చేసి
అక్కడ మరింత ఉపాధి అవకాశాలను పెంచాలని, ఆదాయ భద్రతను పెంపొందించడానికి కూడా ఇంకా చర్యలు ఆలోచించాలని, వీటన్నింటి మీద కూడా దృష్టి పెట్టగలిగితే ఇంకా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు ఇంకా వేగంగా మనం అభివృద్ధి చెందగలుగుతామని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తెలంగాణలో జరిగిన ఏ చర్య అయినా 2-3 ప్రమాణాలను తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిది రాజ్యాంగం. భారతదేశంలో ఉన్నాం, మనం స్వీకరించిన ఈ రాజ్యాంగం మనకు ఒక ప్రమాణంగా ఉండాలి. తెలంగాణ ఉద్యమ విలువలు అనేవి ఒక ప్రమాణంగా ఉండాలి. తప్పనిసరిగా ఉపాధి కల్పన అనేది అన్నిటికంటే ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి. చాలా చోట్ల 1-2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తా. వరంగల్ లాంటి పట్టణం, నేను కోవిడ్ సందర్భంగా చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చెప్పింది ఏమిటంటే అక్కడ ప్రైవేటు విద్యా సంస్థలే ప్రధానమైన ఉపాధి అవకాశంగా ఉన్నాయి. ఆ విద్యా సంస్థలు మూతబడిపోవటంతో, అవకాశాలు పూర్తిగా ఛిద్రమైపోవటంతో ఆ సందర్భంగా వరంగల్ పట్టణంలో మార్కెట్ అవకాశాలు కూడా బాగా దెబ్బతిన్నాయని చాలామంది వ్యాపారవేత్తలు, స్కూలు యజమానులు నాతో నా సందర్భంగా చెప్పింది నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. అంటే ఇంత కీలకంగా ప్రతి దగ్గర ఒక బతుకుదెరు అవకాశం అనేది మనం చూస్తూ ఉన్నాం. వీటిని పెంచటం ఎట్లా అనేది ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. గుప్పెడు మంది కార్పొరేట్ శక్తుల ప్రజల అనేది మన ముందు ఉన్నటువంటి సమస్య. ఈ గుప్పెడు మంది కార్పొరేట్ శక్తులు కాదు, ప్రజల అవకాశాలే చాలా కీలకమనే దృష్టితో ఒక ప్రయాణం అయితే మొదలు కావాలి. ఇప్పటికీ ఈ గవర్నర్ ప్రసంగాన్ని చూస్తే అడుగులు సరియైన దిశలో పడుతున్నాయనే విశ్వాసం కలుగుతూ ఉన్నది. ఆ అడుగులు, ఈ ప్రయాణం అనేది లక్ష్యం చేరేదాకా ఇదే విధంగా కొనసాగాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నా. ఒక 10 ఏళ్ల పాటు మేము అనేక రకాల ప్రయత్నాలు చేసినాం. మాకెవరితోనూ వైరం లేదు. కానీ తెలంగాణ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత కారణంగా ఆ రాష్ట్ర సాధన అభివృద్ధి తెచ్చుకున్నందుకు, అభివృద్ధిలో జయశంకర్ గారు కోరినట్టు మనం ముందుకు సాగాలి అంటే ఒక ప్రయత్నం అయితే సీరియస్గా జరగవలసి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆ ప్రయత్నమే సీరియస్గా చేసినాం. ఆ ప్రయత్నం కోసమే చాలా రకాల కార్యక్రమాలు నిర్వహించినాం. ఇవాళ ఒక సంతోషం ఏంటంటే అడుగులు మేము ఆశించిన దిశగా సాగుతున్నాయనేది మాకు చాలా సంతోషం. కానీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది లక్ష్య సాధన వైపుగా ఇంకా బలంగా సాగాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. జరిగినది సరిగ్గా లేనప్పుడు దాన్ని సరిచేసుకుంటూ మనం ముందుకు పోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ ప్రయాణం సరిగ్గా ముందుకు సాగాలని కూడా కోరుతూ ఉన్నా. ఇందులో చాలా విషయాలు మనం ఈ కోణం నుంచి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. బాగా ఛిద్రమైపోయిన ప్రజల హక్కులు, ప్రజల బతుకుదెరు అవకాశాలు అన్నిటికంటే మించి ప్రజలకు ఇవాళ చాలా కీలకమైందంటే వాళ్ళ సంస్కృతిని మనం కాపాడుకోవటం ఇవాళ చాలా కీలకం. ఒక 10 సంవత్సరాల పాటు మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉండేది, ఏదన్నా ప్రశ్నలు లేవనెత్తాలంటే ఇబ్బందిగా ఉండేది. అనేక పర్యాయాలు ఫోన్లు ట్యాప్ చేసేది, వెంట పోలీసులు నిఘా ఉండేది, ఎక్కడ పోతే అక్కడ పోలీసులు వెంటాడేది. అట్లాంటి వాతావరణం ఇవాళ అంతమైపోతున్నది. ఈ ప్రజాస్వామిక వాతావరణం ఇంకా బలపడాలని, దానికి సంబంధించి మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఈ 10 ఏళ్ల కాలంలో రాజకీయ కార్యకలాపాలను నేరమయంగా గుర్తిస్తూ అనేక మంది మీద తప్పుడు కేసులు బనాయించటం జరిగింది. ఆ కేసులను కూడా ఎత్తివేయటానికి ప్రభుత్వం పూనుకోవాలని కోరుతూ ఒక ప్రజాస్వామిక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. ఆ ప్రజాస్వామిక రాష్ట్రంలో ప్రజలందరి అవకాశాలు బలోపేతం కావాలని కోరుకుంటున్నాం. అడుగులు సరిగా పడుతున్నందుకు సంతోషిస్తూ ఈ లక్ష్య సాధన వైపు ఇంకా మనం చిత్తశుద్ధితో ప్రయాణించాలని ఈ సందర్భంగా పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.